హాయ్ అండి, ఈరోజు అయితే నేను ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. రైస్ రోటీస్ దేనిలోకైనా తినొచ్చు. ఇప్పుడు దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అయితే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో పోపు దినుసులు వేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ వేయట్లేదండి. తర్వాత ఇందులో టమాటో పేస్ట్ వేసుకొని అయితే అది పచ్చివాసన పోయి మంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, కారం, అలానే ఉప్పు, ధనియా పౌడర్ అన్నీ వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మీకు ఎంత వాటర్ కావాలో అంత చూసి అయితే యాడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్స్ అయితే ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. వీటిని మీరు ఫుల్గా అయినా వేసుకోవచ్చు, లేకపోతే 2 పార్ట్స్గా ఇలా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇంకో 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకొని లాస్ట్లో గరం మసాలా అలానే కొత్తిమీర వేసుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.